హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరలు అయితే పెంచారండి. అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎంత ఉంది ధర ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. అలాగే మన ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి కంపల్సరీ మీకు తెలియజేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే, పశ్చిమ ఆసియా ఉద్రిక్తలు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారతదేశంలో మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రతరం కావడంతో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను ఒక్కో సిలిండరు ₹195 వరకు అయితే పెంచేశారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న వ్యాపారులపై గణనీయమైనటువంటి భారం అయితే పడబోతుంది. నెల రోజుల క్రితం అనగా మార్చి 1న సిలిండర్పై ₹114 పెంచారు. అయితే ఇప్పుడు మనకు ₹195 అయితే పెంచేశారు. సో వంట గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు అయితే లేదు. అంటే మన ఇళ్లలో వాడుకుంటారు కదా వంట గ్యాస్ ధరలు, సో వాటికి ధరలు అనేది పెంచలేదు. సో ఇది ఓన్లీ మనకు హోటళ్ళలో వాడుకునే వాళ్ళకి మాత్రమే పెంచడం అయితే జరిగింది. ఇదే సమయంలో ఏవియేషన్ ఇక్కడ టర్బైన్ వ్యూయల్ ఏటీఎఫ్ లేదా జెట్ ఇంధన ధరలు కూడా అయితే రికార్డు స్థాయికి అయితే చేరాయి. బుధవారం నాటికి ఏటీఎఫ్ ధరలు రెండింతలు పైగా పెరిగి కిలో లీటర్కు ₹2 లక్షలకు చేరాయి. సో మనకి ఇక్కడ ఢిల్లీలో ఏటీఎం ధర మంచుకు ఈ విధంగా అయితే ఉంది. అది పక్కన పెడితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిలిండర్ ఎవరైతే వాడుతున్నారో, అంటే ఇళ్లలో వాడే సిలిండర్లకు మాత్రం అయితే రేట్లు అయితే పెంచలేదు. ఇప్పుడు మీ దగ్గర గ్యాస్ డెలివరీ బాయ్ ఎంత అయితే తీసుకుంటారో అంతే తీసుకుంటారు. బట్ ఏంటంటే హోటల్స్లో ఎవరైతే సిలిండర్ యూజ్ చేస్తారో ఎల్పిజి సిలిండరు, వారికి మాత్రం ధరలు అయితే పెంచేశారు. సో మనకు ₹195 వరకు అయితే ఈ ధర అనేది పెరిగింది. సో దీన్ని బట్టి మనకు సిలిండర్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇది పెరిగినటువంటి ధరలు రేపటి నుండి అమల్లోకి అయితే రాబోతున్నాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.